అనకాపల్లిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా గుండాల సమీపంలో గల ఆర్వో కార్యాలయానికి చేరుకుంది. కొనతాల రామకృష్ణకు మద్దతుగా టీడీపీ, బీజేపీ శ్రేణులు, జన సైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కొనతాల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి జాన్వీని కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభకు నామినేషన్ వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతు భరోసా కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలకు, జనసేనులకు, అన్ని వర్గాల వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 3 పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి, ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనసేన గుర్తైనటువంటి రాజు గ్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపి